నిన్ననే ఏదైతే ఒక నాయకుడు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకుడు అయోధ్య రామ మందిర్ నిర్మాణం విషయంలో ఇనాగరేషన్కి రాకపోవడం రాహుల్ గాంధీ చేసిన తప్పన్నందుకు గాను సస్పెండ్ చేశారు. ఇప్పుడు పంజాబ్కి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ ఏకంగా అయోధ్యకి తన మద్దతుదారులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుని మరొక షాకింగ్ సమాచారం స్టేట్మెంట్ ఇచ్చారు. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ అమరేందర్ సింగ్ రాజా వారింగ్ సిక్కు సోదరులతో కలిసి బాలరాముడి దర్శనం చేసుకున్నారు. పంజాబ్ నుంచి అతిపెద్ద ర్యాలీగా వచ్చిన అమరేందర్ చెప్పింది ఏంటంటే, నాకు పార్టీ కన్నా నా జాతి మూల పురుషుడు రాముడే ఎక్కువ. సిక్కు ధర్మం అనేది సనాతన ధర్మంలోని ఒక శాఖ మాత్రమే. నా సనాతన ధర్మ శ్రద్ధా కేంద్రాల సందర్శన ఆరాధన నుంచి నన్ను ఏ రాజకీయాలు వేరు చేయలేవు అంటూ భావోద్వేగాన్ని ప్రదర్శించారు. తద్వారా రాహుల్ గాంధీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజకీయాన్ని రాజకీయంగా చూడటం, అదే సందర్భంలో ధర్మాన్ని ధర్మంగా చూడటం. ధర్మాన్ని రాజకీయంతో మిళితం చేస్తున్నది రాహుల్ గాంధీ. దాని పర్యవసానం ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే ఎదురు తిరుగుతున్నటువంటి పరిణామం.